सर बोलेंगे ना। ఓల్ జరుగుతున్నా అంత మీడియా మనోళ్ళగా ఓల్దారు మన గోల్ 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 అన్న ఎవరు ఉన్నా లేకుండా మనం ఉన్నా ఓకే ఓకే అవసరమైతే కండో తీసేస్తారు సైడ్ ఫస్ట్ నువ్వు సైడ్ అన్న సైడ్ కొండకుండా మీరు ఏంటబ్బా ఎందుకు ఇప్పుడు రోడ్ మీద తీస్తామే రోడ్ మీద పెడతారు మమ్మల్ని జరగండి అన్న ప్లీజ్ మీరు సురేష్ గారు రండి రెండు లేవాలు ఉన్నాయి కదా అయిపోయింది అన్న రోడ్ దిగి రమ్మన్నా రోడ్ దిగి మీడియా కొద్దిగా ఎంతకు వస్తే అందరూ तो साइड दे दो मैं उधर जाता हूँ దీనికి ఒక పీసీలు మాత్రమే కాదు అన్ని వర్గాలు పార్టీల పరంగా ఈ పిలుపును ఇచ్చినాయి కాబట్టి ఇలా 100% అన్ని వర్గాలపై నిజమే కదా తెలంగాణలో బీసీలకు ఇన్నాళ్ళుగా అన్యాయం జరిగింది ఈ అన్యాయం సరిచేయాల్సిన బాధ్యత ఉందనే ఫీలింగ్ బలంగా ఉంది
సార్ ఈ బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతుందన్న ఒక చర్చ కూడా అన్ని పార్టీల మద్దతు ఇచ్చినాయి, అన్ని సంఘాల మద్దతు ఇచ్చినాయి. కానీ ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకం అనే దానికంటే కూడా మా ఓట్లతో మా ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. డ్రామా కంపెనీ నడవవిగా ఇవాళ అన్ని పార్టీలు కూడా 85% అణగారిన వర్గాలకు తెలంగాణ నిలయమని చెప్తుంది కాబట్టి ఇప్పటికే అనేక రకాల సామాజిక ఉద్యమాలకు నిలవు తెలంగాణ కాబట్టి ఈ తెలంగాణలో మా ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేయదు కాబట్టి ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసి ఇలా ఆనాడు 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో తమిళనాడులో ఎట్లయితే ప్రాపర్ స్టాటిస్టిక్స్ సేకరించి ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు ఇవాళ సుప్రీంకోర్టు కన్విన్స్ చేయగలిగి 9th షెడ్యూల్లో పెట్టుకోగలిగినో అదే పద్ధతిలో ఈ తెలంగాణలో కూడా పెట్టుకోవాల్సిన అక్కర ఉన్నది. దేశం మొత్తంలో మీకు తెలుసు రిజర్వేషన్లు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ట్రైబల్స్కి 90% రిజర్వేషన్ ఉంటుంది, 80% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు ఇలా 50% మించి కూడా అమలవుతున్నాయి. ఇక్కడ కూడా తమిళనాడు తరాలు తెలంగాణ అణగారిన వర్గాల ప్రజలకు అవునా కాదా లెక్కలు తీసి అమలు చేసిన బాధ్యత అన్ని పార్టీల మీద నేను భావిస్తా ఉన్నాను. రెండవది ఇలా రోజుకి బీసీల ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంది. ఇలా ఈ డబ్బు ప్రపంచంలో ఇవాళ ప్రలోభాల ప్రపంచంలో ఇవాళ ఆ వర్గాల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఆ వర్గాలు వెనుకబడేటువంటి ప్రమాదం ఉంది. అంతో ఇంతో రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే ఇవాళ సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీలుగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలుగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి ఇంత చేసినప్పటికి కూడా ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ కాలేదు. ఇలా ఆవేదన దుఃఖం బీసీ ప్రజలలో ఉంది. వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి డ్రామాలు ఆడకుండా డ్రామా కంపెనీలకు నడపకుండా నిక్కచ్చిగా చిత్తశుద్ధితో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి వాళ్ళ బీసీ ప్రజలు కోరుతుందో అది అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయో అది ఆచరణలో అమలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ మీదనే ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. బీజేపీ సహకరించట్లేదు, అందుకే రావట్లేదు అనే దాన్ని అందుకని నేను అంటున్నా ఇట్లాంటి పరస్పర ఆరోపణలు పక్కన పెట్టి చిత్తశుద్ధితో నిజాయితీతో చేయండి. నేను చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పినాను. ఇవాళ స్టాటిస్టిక్స్ తీయాల్సింది స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ కాదు. స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీల జనాభా లెక్కలు తీస్తే అది యాక్సెప్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో దానికి టైం ఇచ్చి ఒక పద్ధతి ప్రకారంగా తమిళనాడులో ఏం జరిగిందో దాని ప్రకారం చేయాలి తప్ప బీహార్లో జరిగింది అది కొట్టుడు పోయింది, మహారాష్ట్రలో జరిగింది కొట్టుడు పోయింది, అది కాదు కదా. నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నం తమిళనాడులో జరిగింది, ఇక్కడ కూడా జరగాల్సి ఉంది. 100% ఇవాళ వాళ్ళు ఒకటే అంటున్నారు, మీరు సుప్రీంకోర్టుకు వచ్చేటప్పుడు హైకోర్టుకు వచ్చేటప్పుడు ప్రాపర్ రండి, లేకపోతే సాధ్యమే ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని స్టాటిస్టిక్స్ తీసుకురామని చెప్తున్నారు. ఎక్కడైనా చెప్పండి. ఇవాళ బీసీల కులగణన చేస్తున్నప్పుడు బీసీల జనాభా 42% అని చెప్పి లెక్కలు బయటకు వచ్చినప్పుడు మొత్తం అగ్గి మండింది తప్పని చెప్పి వచ్చేస్తుంది. అంతకుముందు ఒకసారి కేసీఆర్ కూడా ఒక సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఒక్కరోజుతో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతాయండి. ఇది బ్లఫ్ కాకపోతే ఇది మోసం కాకపోతే ఇంకేమైతే చెప్పండి. అందుకని ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే పేరు చెప్పిన ఇవాళ ఈ మేము భూసాని వెంకటేశ్వర్తో ఇది డ్రామా లెక్క ఉంది తప్ప నిజాయితీతో కూడిన పద్ధతి కాదు. నేను ఒకటే కోరుతున్నా, దీనికి మరొకసారి ఈ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్స్ ఈ 3 నెలలకు కమిటీ వేసి లెక్కలు పెట్టి డ్రామా చేయకుండా తమిళనాడు తరాలు 21 మంది మాజీ ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు ప్రతి కుటుంబాన్ని ఇలా సర్వే చేసి ఇలా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా తమిళనాడులో మా పరిస్థితి ఇట్లా ఉంది, మా రాష్ట్రానికి అనుగుణంగా మేము రిజర్వేషన్లు ఇవ్వదలుచుకుందాం, మీరు అభ్యంతరం పెట్టకండి అని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టించి ఇవాళ సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎండార్స్ చేసే అట్లా చేసుకోవాలి తప్ప ఇవాళ ఇట్లా మీద వాళ్ళ ఓట్ల కోసం అప్పటి వరకు కూడా ఆపితే బాగుంటుంది. తక్షణమే 42% ఇవ్వాలని కోరుతున్నాం. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. ఇట్లా సాధ్యమవుతుంది సార్. 42% సాధ్యం కాదంటా ఉన్నారు, ఎన్నికలు నిర్వహించాలంటున్నారు. ఇట్లా
ఇవాళ ఏదో పార్టీల పరంగా ఏ పార్టీకి ఆ పార్టీ 42% రిజర్వేషన్ ఇచ్చుకోండి. నువ్వు చెప్పేదేంటి? ఆల్రెడీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ఉన్నదే బీసీలు, గ్రామాలలో ఉన్నదే బీసీలు. నువ్వు ఇయ్యకముందే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులుగా ఎంపీటీసీలుగా అనేక మంది అనగాడ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు కొత్తగా ప్రవచించాల్సింది ఏం లేదు. నేను ఒకటే కోరుతున్నా, ఒకటి 42% రిజర్వేషన్ల కోసం నిజాయితీగా ఏముందో బయటపెట్టే ప్రయత్నం చేయండి, కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. 119 ఎమ్మెల్యేలు అన్ని పార్టీల మద్దతుగా 119 మంది ఎమ్మెల్యేలతో పోదాంపా ప్రధానమంత్రి గారు కలవడానికి, అడుగుదాంపా. ఎందుకు తీసుకోండి, తప్పకుండా తీసుకోండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా వెనుకబడిన వర్గాలకు అంతో ఇంతో అధికారం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు, కేంద్రంలో ఉన్న మంత్రివర్గంలో 27 మంది మంత్రులు మొట్టమొదటిసారిగా ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇదంతా పక్కకు పెడితే స్వయంగా మా ప్రధానమంత్రి గారే ఇలా ఒక ఓబీసీ సంబంధం అయినప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ఎల్బీ స్టేడియంకి వచ్చి ప్రజల సమక్షంలో చెప్పండి, ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం అత్యంత బాధాకరమైంది, మీరు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి, మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. స్వయంగా ఇలా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. పార్టీ పరంగా ఇస్తే ఇబ్బందులు తలెత్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఒకవైపు బీసీని మీరు నిలబెట్టినా అవతల పార్టీలు ఓసీని నిలబెట్టే ఛాన్సెస్ ఉంటుంది కదా. వాళ్ళతో కాంపిటేట్ చేసేటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఎన్నికలలో ఇలా సర్పంచ్ నిలబడాలంటే 5 లక్షలు 50 లక్షల రూపాయలు, 5 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు పెట్టాలి. ఒక ఎంపీటీసీ నిలబడాలంటే ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టాలి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంటే తప్ప, వాళ్ళకు సేఫ్ గార్డ్స్ ఉంటే తప్ప వాళ్ళు ఇట్లాంటి డబ్బుల ప్రలోభాల మద్యం ఎన్నికలో తట్టుకునే ప్రసక్తి లేదు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మేము ఉత్తగానే గాలి మాటలు మాట్లాడలేదు. నేను 25 సంవత్సరాలుగా అనుభవం ఉన్నవాడిగా, చట్టసభలో పనిచేసిన వాడిగా, రాజ్యాంగం అంటే ఏందో ఎరిగిన వాడిగా, ఇతర రాష్ట్రాల్లో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసిన వాడిగా చెప్పినాను. ఇవన్నీ నడవాలి. ఎందుకంటే ఒకవేళ కనుక నిజంగా వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ నోటిఫికేషన్ కూడా వచ్చి ఎన్నిక జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగిందో అది జరుగుతుంది. అందువల్ల నేను ఒకటే, బీసీ ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం ఏ పార్టీ కూడా చెయ్యొద్దు. ఇవాళ వాళ్ళు చైతన్యవంతమైన వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇలా సంపూర్ణంగా ఐక్యతతో చాలా కాన్షియస్గా ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇది ఇట్లా కాదు అని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు డ్రామా చేయాలి? సుప్రీంకోర్టు ఏమో పాత రిజర్వేషన్ల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోమని ఎప్పటివరకైతే రాజ్యాంగానికి లోబడి మీరు ఎన్నికలు నిర్వహించారు, అప్పటి వరకు ఇప్పుడున్న చట్ట ప్రకారం బీసీ బిల్లు ఆమోదించాలని మనం వేరే లేవనైతే ఛాన్స్ ఉందా? సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. సందర్భం తప్పకుండా చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక పార్టీ మీద ఒక పార్టీ ఆరోపణలు చేసుకొని బీసీలను మోసం చేయకుండా ఇది తరిక కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, దేశంలో అనేక ఉదంతాలు ఉన్నాయి. ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 70%, 80%, 90% ఎస్టీలు రిజర్వేషన్ ఉన్నది. రెండోది కూడా ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఒక కులం ఓబీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఓబీసీలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎగ్జాంపుల్తో సహా చెప్పిన, ఇవాళ లంబాడాలు ఉన్నారు. ఇక్కడ లంబాడాలు తెలంగాణలో ఎస్టీ కింద వస్తారు. ఇదే లంబాడాలు ఇలా కర్ణాటక పోతే ఎస్సీల కింద వస్తారు. ఇవాళ రజకులు ఉన్నారు. ఇక్కడ రజకులు దోబీ పని చేసేవాళ్ళు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. మా చాకలైలమ్మ వారసులు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. కర్ణాటక పోతే ఎస్సీలుగా ఉన్నారు. అందువల్ల ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బీసీలలో ఇవాళ ఇక్కడ రెడ్లు ఉన్నారు, కర్ణాటక పోతే బీసీల కింద వస్తారు. కమ్మలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, అక్కడ పోతే బీసీల కింద వస్తారు. ఇట్లా మున్నూరు కాపు ఉంది, ఆంధ్రకు పోతే ఓసీలుగా ఉంటారు, ఇక్కడ పోతే బీసీలుగా ఉంటారు. అందువల్ల అనేక కులాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి స్టేటస్ ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క రకమైన సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదంతా అర్థం చేసుకొని దేశవ్యాప్తంగా ఒక కులాన్ని దేశవ్యాప్తంగా ఒకటే ఉండడానికి ఒకటే
ఉంటారు, వైశ్యులు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటారు, బ్రాహ్మణులు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటారు, మిగతా కులాలు ఎస్సీలు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం ఎస్టీలు లేరు దేశవ్యాప్తంగా ఒక పద్ధతిలో, బీసీలు లేరు. కాబట్టి ఇది చాలా కాంప్లెక్సిటీ సంబంధించిన దీని మీద సమగ్రమైన పద్ధతి ఉండాల్సి ఉన్నది. దీని మీద పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలో డిబేట్ జరగాల్సి ఉన్నది. ఇలా ఆ ప్రజల ఆక్రందన ఏదైతే ఉందో, ఆ బీసీ ప్రజల యొక్క దుఃఖం ఏదైతే ఉందో 79 సంవత్సరాల తర్వాత కూడా పరిష్కరించబడకపోతే అది దేశానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది. ఓకే సార్, ఇక్కడ మోడీ గారు ఇలా ఏబీసీల వర్గీకరణ కోసం 30 సంవత్సరాల కాలం పాటు ఒక ఎస్సీ ఒక మాదిగ జాతి మాకు ఏబీసీడీ కేటగిరీ కావాలంటే 30 ఏళ్ళుగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రజాస్వామికమైన దేశంలో ఎట్లా మీరు సప్రెస్ చేసి ఉంచగలుగుతామని చెప్పి దానికి పరిష్కారం చెప్పగలిగింది. అట్లనే ఇక్కడ ప్రధానమంత్రి గారు తప్పకుండా ప్రజల నుంచి వచ్చేటువంటి ఆవేదనని మనం పక్కదారి పట్టించొద్దు, దాన్ని సప్రెస్ చేయొద్దు, దానికి చిన్నగా చూసే ప్రయత్నం చేయొద్దు, లేకపోతే ఆందోళన వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆవేదనని, ప్రజల యొక్క డిమాండ్ని మనం దాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి, దానికి ఒక పరిష్కారం చూపాల్సిన రాష్ట్ర ప్రభుత్వ హక్కులను గవర్నర్ కాల రాష్ట్రం అనేది ఒక డిమాండ్ ప్రధాన ఆరోపణ ఉంది. అయితే నిజంగానే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆమోదించి పంపిన బిల్లు ఏదైనా తప్పులుంటే తిరస్కరించి వెనక్కి పంపాలి, కానీ అక్కడే పెండింగ్లో పెట్టుకోవడం ఏంటి? ఒక మాట రాజ్యాంగ పరిరక్షకుడు రాష్ట్రంలో గవర్నర్ గారు మాత్రం, దేశంలో రాజ్యాంగ పరిరక్షకుడు రాష్ట్రపతి గారు. ఈ చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంటుంది. ఇవాళ స్పష్టంగా తెలుసు, గవర్నర్ గారికి సలహాదారు ఉన్నారా, న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం. గవర్నర్ గారు రిజర్వేషన్ల మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీకు నాకు తెలిసి ఒక 1 మినిట్ మీకు వీడియో మీదకి వచ్చింది. ఏమన్నారు వాళ్ళు, ఈ సబ్జెక్ట్ రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, మీరు ఎవరన్నా ఇట్లా మేము ఇస్తామని చెప్తే డ్రామా ఆడినట్టు మాత్రమే అని చెప్పి నేను చెప్పట్లేదు. ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అధికారంలో లేనప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత నేను చట్టసభలలో కౌన్సిల్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, అన్ని పార్టీల ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారు ఎట్లా దాన్ని కప్పిపెడతారని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పు. నువ్వు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ నీ ప్రభుత్వం, రాజ్యాంగాన్ని లోబడి పరిపాలించాల్సిన నీ ప్రభుత్వం, నువ్వు రాజ్యాంగాన్ని అపాస్యం చేస్తా ఉన్నావు. కాబట్టి గవర్నర్ గారి బాధ్యత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత. కాబట్టి దాన్ని పక్కకు పెడితే తప్ప నీకు ఆమోదించే ప్రసక్తి లేదు. రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ 5 నిమిషాలు కూర్చుంటే బీసీ బిల్ అనేది వచ్చేసరికి చెప్తున్నారు. కేటీఆర్ గారికి ఆ పార్టీకి బీసీల గురించి ఈ బిల్ల గురించి మాట్లాడేటువంటి లేదు. వాళ్ళ పార్టీ ఉన్నంత వరకు, ఉన్నంత వరకు బీసీ ఒక ఎస్సీ దానికి అధ్యక్ష అయ్యే ప్రసక్తి లేదు. ఆ పార్టీ ఎప్పుడైనా అధికారంకి వస్తే ఒక ముఖ్యమంత్రి అయ్యేటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళున్న కాలంలో కదా బీసీలకు ఉన్న 33% నుంచి 34% నుంచి తీసుకొచ్చినాయి. అందువల్ల వాళ్ళకు బీసీల గురించి మాట్లాడేటువంటి హక్కు వాళ్ళకు లేదు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేసిన తర్వాతనే సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఎట్లా? డెఫినెట్గా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా మోడీ గారు, మీకు తెలుసు మోడీ గారి యొక్క కమిట్మెంట్, మోడీ గారి యొక్క ఇంటిగ్రిటీ ఎవరు శంకించాల్సింది. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసిండు, ఇవ్వనటువంటి హామీల పట్ల కూడా చిత్తశుద్ధితో ఉన్నాడు. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా ఏదైతే కులగణన చేయాలంటే 100కు 100% అయితే మీకు తెలుసు ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రావాలని చెప్పింది. డ్రామాలు చేసిన తప్ప చేయలేకపోయింది. ఎవరెవరు ఏం మాట్లాడిందో పార్లమెంట్లో మీరు చూసింది. కానీ అదే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇవాళ తెచ్చి రేపు అమలు చేయబోతాం. కాబట్టి ఏదన్నా నిజాయితీగా కమిట్మెంట్తో ఇచ్చిన మాట నిలుపుకునే పార్టీ ఏదైనా ఉంది ఇప్పటిదాకంటే ఇచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే నరేంద్ర మోడీ గారు. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఈ బీసీల సమస్యలు దేశవ్యాప్తంగా ఈ అణగారిన వర్గాల ఈ ఓబీసీ, దేశంలో ఓబీసీలుగా పిలిచే, మన రాష్ట్రంలో బీసీలుగా పిలిచినటువంటి ఈ ప్రజల సమస్యలు కూడా తప్పకుండా పరిష్కారం అయితే నమ్మకం. ఇది సాధ్యం కాదనే కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని బీసీలను మెస్మరైజ్ చేసేందుకు ఎత్తుకుందాను కదా. ఎన్ని రోజులు మిస్మరైజ్ చేస్తారు? నేను అంటున్నా, నేను ఒకటే అవునా?
పెడదాం మళ్ళీ పెట్టాలా అదే పెట్టాలా ఏం మాట్లాడతలే ఫోటో తీసుకోండి మళ్ళీ పెడతాం పెడతామా మాట్లాడితే పెడతాం మాట్లాడితే దగ్గర ఉంటుంది చెప్పుదాం అందరికీ అనుకుంటే బాగుంటుంది అందరూ పెట్టే పెట్టే రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్కు ఉంటుంది తప్ప అసెంబ్లీలకు లేదు. లేని అధికారాన్ని ఆపాదించుకొని వారు ఏ కామారెడ్డి డిక్లరేషన్ ఇది ఇచ్చిండ్రు, కామారెడ్డి డిక్లరేషన్ వారు ఎట్లు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు అనేది వారు ఆలోచించుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే కోర్టులు రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే తప్ప రాజ్యాంగానికి లోబడి తీర్పిస్తే తప్ప దానికి భిన్నంగా తీర్పించే పరిస్థితి లేదు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్టుగా భావిస్తుంది కాబట్టి ఇవాళ తీర్పిచ్చింది. రెండవది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రంలో గవర్నర్ గారు చెప్పిన దేశంలోనేమో రాష్ట్రపతి గారు. మీరు ఏదన్నా మీరు చెప్పండి, రాజముద్ర రాష్ట్రంలో ఎవరేస్తారు? గవర్నర్ గారు వేస్తారు. దేశంలో రాజముద్ర ఎవరేస్తారు? రాష్ట్రపతి గారు వేస్తారు. వాళ్ళకు ఈ రాజ్యాంగాన్ని సవరించకుండా 9th షెడ్యూల్లో పెట్టకుండా మీకు ఎవడిచ్చింది అధికారం? ఇలా మీరు చట్ట సభలు అయినప్పటికీ కూడా రాష్ట్రానికి అధికారం లేనటువంటి దాన్ని ఎట్లా మీరు అమలు చేస్తారు? మీ చేతులు తీసుకుంటారని వాళ్ళు ప్రశ్నిస్తారు. అవగాహన లేని వాళ్ళు మాట్లాడతారు. నేను మళ్ళీ చెప్తున్నా, గవర్నర్ గారు రాజ్యాంగం లోబడి నడుచుకోవాలి తప్ప రాజ్యాంగాన్ని భిన్నంగా నడుచుకునేటువంటి అధికారం గవర్నర్ గారు లేదు. మీరెందుకు అడ్డుపడుతున్నారు? మైనారిటీల కోసం కూడా ఉంది కదా బీసీలో, మైనారిటీలు తీసేయాలని ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఇంకొక మాట, అసలు విద్యా ఉద్యోగాలలో మైనార్టీలకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నది. మీకు తెలుసో తెలియదు. దూదేకుల, పింజారి ఇలాంటి అనేక వర్గాలకు ఆల్రెడీ ఉన్నది. మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తారు తప్ప మతపరంగా ఇలా దూదేకుల మతపరమైనది కాదు, పింజారి మతపరమైనది కాదు. ఇవాళ వాళ్ళంతా బీసీల కింద ఉంటారు. మీకు తెలుసో తెలియదు, చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈ రాష్ట్రాల్లో మైనార్టీ జాతులలో ఉన్న ప్రజలలో 70% మంది ఆల్రెడీ బీసీ బి గ్రూప్లో ఉన్నారు. మర్చిపోతున్నారు, చాలామంది చెప్పలేకపోతున్నారు. మైనార్టీలలో కూడా చాలామంది బీసీలుగా ఉన్నారు. ఎక్కడ వ్యతిరేకించట్లేదు కదా. ఒకవైపు బీసీలలో ఉండగా రిజర్వేషన్లు అమలు జరగంగా మళ్ళీ సెపరేట్గా నువ్వేమిస్తావు చెప్పండి? ఇవాళ హిందువులలో కూడా ఇవాళ ఎస్సీలుగా ఉన్నారు, ఎస్టీలుగా ఉన్నారు హిందువులలో, బీసీలుగా ఉన్నారు హిందువులలో, ఇలా ఓసీలుగా ఉన్నారు హిందువులలో. కాబట్టి ఇళ్ళ కూడా నువ్వు పఠాన్లు ఉన్నారు, వాళ్ళంతా పఠాన్లు కానీ ఇతర వర్గాలు కానీ వాళ్ళంతా ఓసీల కింద ఉంటారు. అంతే తప్ప ఇవాళ ముస్లింలో కూడా కులాలుగా ఉన్నాయనే విషయం చాలామంది తెలియదు. ముస్లిం అంటే అందరూ ఒకటి కాదు.
ఇలా పస్మందా ముస్లింలు వేరే ఉంటారు, కాశీ తుర్కోలు వేరే ఉంటారు. దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ముస్లింలు అంటే అందరూ ఒకటి కాదు. ముస్లింలలో కూడా 70% మంది బీసీలుగా ఉన్నారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు కాబట్టి ఆ సర్వేని ఏ విధంగా నిర్వహిస్తారు అంటూ హైకోర్టులో కూడా చుక్కెదురైంది, సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. మరి ఈ దానిపైన బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఈ లెక్కలు సేకరిస్తే అది బీసీ రిజర్వేషన్ రాదు. ఇది ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. మీరు తమిళనాడులో స్టడీ చేయండి. ఈ దేశం మొత్తములో నిజాయితీగా చిత్తశుద్ధితో ఆ వర్గాలకు, ఆ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల చేత 3 సంవత్సరాల కాలం పాటు సమగ్రంగా సర్వే చేసి మొత్తం లెక్కలు తీసి ఆ లెక్కలన్నీ కూడా పార్లమెంట్లో చర్చలు జరిగి ఇలా సుప్రీంకోర్టు కూడా నిజమే ఇది న్యాయమైందని చెప్పి అంగీకరించి 9th షెడ్యూల్లో పెట్టిండ్రు. గట్ల చెయ్యి అంటున్నా. తెలంగాణ కూడా 85% మంది ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా, మైనార్టీగా ఉన్నారు కాబట్టి ఈ వర్గాలకు నిజంగా న్యాయం జరగాలంటే మీరు ఆ పని చేయమని చెప్తున్నారు. థ్యాంక్ యూ इन तेलंगाना दे आर SC, ST, OBC से, इसीलिए बहुत सालों से जो सोशल मूवमेंट तेलंगाना में चला था, जिस जगह सोशल मूवमेंट चला था उस जगह आज तक एक OBC मुख्यमंत्री नहीं बनाया। एंड जो लोकल बॉडी इलेक्शन में इससे पहले जो 33-34% रिजर्वेशन था वो भी रिवर्स आके उन लोगों का जो हक छीन लिया था। इसीलिए तेलंगाना तो OBC समाज, तेलंगाना OBC समाज, अरे हमारा हक हमको आना है, हमारा जितना जो परसेंटेज है, हमारे जो जितने भी जो पॉपुलेशन है वो हिसाब से हमको जो लोकल बॉडीज में रिजर्वेशन मिलना है। अल्टीमेटली ये जो पार्टी से ड्रामा नहीं करना है, जो असेंबली में काउंसिल में भी रिजर्वेशन लाना है, हमको रिजर्वेशन मिलना है बोल के जो डिमांड है वो डिमांड अमल करने के लिए आज तेलंगाना स्टेट के अंदर जो OBC पॉपुलेशन है आज जो बंद कॉल दिया था वो बंद कॉल पूरा सक्सेस हो रहा है। आने वाला दिन में ड्रामा नहीं चलेगा। सब पार्टी मिलजुल कर जो मांग, जो डिमांड, जो उन लोगों का जो आक्रोश वो फुलफिल करने का कर्तव्य जरूर करना पड़ेगा। सर BRS का कहना है कि जब बीजेपी सेंट्रल गवर्नमेंट में पार्लियामेंट में बिल क्यों नहीं पास कर सकते? अरे बीजेपी ने आज देश के अंदर 27 पीपल है मिनिस्टर्स में। आज बीजेपी आने के बाद एक राष्ट्रपति बना दलित बिड्डा, एक राष्ट्रपति बना वो हमारा ट्राइबल का बेटी, हमारा प्रधानमंत्री OBC का है। OBC का बारे में हमारे कमिटमेंट कोई भी क्वेश्चन नहीं कर सकते। खुद प्रधानमंत्री LB स्टेडियम में आके अरे तेलंगाना आवाम को एक रिक्वेस्ट किया था, आप लोग हमको जिताओ, आप लोग हमको वोट दे दो, जरूर आने वाले दिन में बीजेपी एक OBC मुख्यमंत्री बनाएंगे बोल के आश्वासन दिया था। दैट इज आवर कमिटमेंट। సార్ ఏంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంది, ఇక్కడ కూర్చొని ధర్నాలు చేయడం కాదు, పార్లమెంట్లో బిల్లు పెట్టి బీసీ రిజర్వేషన్ సంబంధించి మద్దతు తెలపాలని చెప్పేసి BRS పార్టీ అంటుంది. ప్రజల ఆక్రోశానికి, ప్రజల దుఃఖానికి, ప్రజల ఆవేదానికి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది కాబట్టి ఇవాళ రోడ్ల మీద కూర్చున్నాం. రేపు రాబోయే కాలంలో OBC జనాభాని దేశవ్యాప్తంగా తీయాల్సిందే.
ఓబీసీల యొక్క ఆవేదన ఏదైతే ఉందో పరిష్కరించవలసిందని చెప్పి స్వయంగా మోడీ గారు నిర్ణయం తీసుకొని చేసింది. కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ 79 సంవత్సరాలైంది. 50 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రాంతీయ పార్టీలేమో వాళ్ళ ప్రాంతీయ పార్టీలలో మీకు తెలుసు కుల పార్టీలుగా ఉంటాయి, కుటుంబ పార్టీలుగా ఉంటాయి తప్ప సామాజిక నేపథ్యం ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఈ సమస్యను మళ్ళీ పరిష్కరించగలిగే శక్తి సత్తా ఇవాళ బీజేపీకే ఉందని చెప్పి భావించి మేము వేసినాం. తప్పకుండా ఆ కర్తవ్యం వచ్చినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మాదే. కేవలం ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్ సంబంధించి అడ్డుకుంటున్నాం. బీజేపీకి అసలు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే తప్పు. చాలా మందికి ఇలా ముస్లిం రిజర్వేషన్లు అని మాట్లాడేటోళ్ళకు ఒకటి అర్థం కావాలి. ఆల్రెడీ ముస్లింలలో కూడా ఇవాళ హిందువులలో ఎట్లయితే కులాలు ఉంటాయో ఎస్టీలుగా, ఎస్సీలుగా, ఓబీసీలుగా, ఓసీలుగా ఎట్లయితే కులాలు ఉంటాయో ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి. చాలామందికి అర్థమైతే లేదు. కాశీ తుర్కోళ్ళు, పింజారీలు, గుడ్డేలు ఆడించేటోళ్ళు, సాహెబులు వీళ్ళంతా బీసీలుగా ఉన్నారు. ఇప్పటికీ పస్మందా ముస్లింల పేరిట ఇవాళ ముస్లింలలో కూడా కటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా దోపి పని చేసే వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ముస్లింలు అంటే అందరూ ఒకటి కాదు. పఠాన్లు వేరు. పఠాన్లు మన దగ్గర ఎట్లయితే చౌదరీలు ఉంటారో పఠాన్లలో ఉండొచ్చు. కానీ ముస్లింలలో ఇప్పటికే ఓబీసీల పరంగా 70% ఇలా ఓబీసీలలో ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ అమలవుతుంది. మళ్ళీ కొత్తగా నువ్వు తెచ్చేయండి. ముస్లింలకు రిజర్వేషన్లు లేవనేది తప్పు. ముస్లింలకు ఇప్పటికే బీసీ బి గ్రూపులో 70% పాపులేషన్కు రిజర్వేషన్లు ఉన్నాయి. చాలామందికి అర్థమైతే లేదు, అది చెప్పలేకపోతున్నారు. సార్, అన్ని పార్టీలు బీసీల కోసం పోరాటం చేస్తుంటే నిజమైన బీసీ ద్రోహులు ఎవరు? రేపు ముందు తెలుస్తుంది బీసీ ద్రోహులు ఎవరు. సార్, ఇది 42% ఇంప్లిమెంటేషన్ పూర్తి స్థాయిలో బీజేపీ అడ్డుకుంటుంది అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్తో పాటుగా కాంగ్రెస్ పార్టీ దాని మీద ఏమంటారు? అర్థం కాలేదు. 42% రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుంది అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఎవ్వరు అడ్డుకోరండి. అడ్డుకునే హక్కు పార్టీలకు ఉండదు. అడ్డుకునే హక్కు చట్టబద్ధంగా లేనప్పుడు చట్టం అడ్డుకుంటుంది. చట్టబద్ధంగా చేయాలి, చట్టం ప్రకారం చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు బంద్ పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 79 సంవత్సరాలు అవుతుంది దేశానికి స్వతంత్రం. మన రాష్ట్రంలో కొంత లేటుగా వచ్చింది. ఆనాడు 1956 ముందు ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న 56 తర్వాత ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఈనాటికి ఒక ఓబీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాలేకపోయింది. మాటలు బ్రహ్మాండంగా చెప్తారు. పార్టీల నాయకులుగా ముఖ్యమంత్రులుగా సభలలో మాట్లాడామంటే తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్, ఇది అనగారిన వర్గాల నిలయం అని చెప్పేటువంటి నాయకులారా, పార్టీల పెద్దలారా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్న 85% జనాభా మాకొక్కనాడన్నా ముఖ్యమంత్రి పదవి వస్తుందా రాదా, అసలు మేము పాలించే అర్హత మాకుందా లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ యాస్పిరేషన్స్ని, వాళ్ళ ఆక్రోశాన్ని ఇలా సఫలం చేసే బాధ్యత పార్టీల మీద ఉంది. కానీ పార్టీలు డ్రామాలు ఆడుతున్నప్పుడు, పార్టీలు విఫలమైనప్పుడు ఇలా బీసీ ప్రజలే వాళ్ళంతర వాళ్ళుగా గుడిసెల్లో ఉన్నవాళ్ళు, మామూలు ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఇలా ఎనికట్లాగా చదువు రానోళ్ళు కాదు కాబట్టి, డ్రామా కంపెనీ నమ్మడానికి ఆస్కారం లేదు కాబట్టి, రాజకీయ చైతన్యం సంతరించుకున్న వాళ్ళు కాబట్టి ఇవాళ నథింగ్ డూయింగ్, డ్రామాలు బంద్ పెట్టండి, ఈ అనగారిన వర్గాల నిలయం అని చెప్పేటువంటి నాయకులారా నాకు 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు ఇవ్వండి, అదేవిధంగా చట్టసభలలో కూడా రిజర్వేషన్ కల్పించమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా మేము చేస్తాం. మోడీ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో బీసీల జనగణన బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగింది. ఇవాళ కులాల పరంగా మొట్టమొదటిసారిగా మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా ఏ వివక్ష అయితే దేశంలో కొనసాగుతుందో దానికి అనుగుణంగా రేపు కేంద్ర ప్రభుత్వం స్వయంగా మోడీ గారు ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం కూడా అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎందుకొరకు ఇది అమలు కావాలి? పార్టీలు ఇక్కడ రాష్ట్రంలో పార్టీలు నిర్ణయం తీసుకుంటే కాదు, దీనికి ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ
కూడా దీనికి ఒక కమిషన్ వేసి మీరు ఎక్కడ దేశంలో చూడండి, మహారాష్ట్రలో ఇట్లాంటి ప్రయత్నం జరిగింది, కొట్టుడు పోయింది. ఎందుకంటే మీరు ప్రాపర్ స్టడీస్ ప్రొడ్యూస్ చేయలేకపోయింది కాబట్టి, చట్టబద్ధంగా లేదు కాబట్టి. ఇవాళ బీహార్లో కూడా మొన్న మా ప్రభుత్వమే అధికారం ఉంది, మా కొలిజియన్ ప్రభుత్వం అధికారం, కానీ అక్కడి ప్రభుత్వం ప్రాపర్ పద్ధతిలో అది దాన్ని హ్యాండిల్ చేయకపోతే దాన్ని కూడా కొట్టేసి. అందువల్ల తెలంగాణలో కూడా ఏ ప్రభుత్వం అధికారం ఉందని కాదు, మీరు కనుక తమిళనాడు తరహాలో ఒక కమిషన్ వేసి ఆ కమిషన్కి సంపూర్ణమైన హక్కులు ఇచ్చి టైం ఇచ్చి లెక్కలు తీసి ఆ లెక్కలు సుప్రీంకోర్టు ముందు పెట్టాల్సి అక్కడ ఉంది. దానికంటే ముందు ఇలా చట్ట సవరణ జరగాల్సి అక్కడ ఉంది, 9th షెడ్యూల్లో చేర్చాల్సి అక్కడ ఉంది. ఆ బాధ్యత రాష్ట్రాలది కాదు, కౌన్సిల్ది కాదు, ఇలా అసెంబ్లీది కాదు. యునానిమస్ తీర్మానం 100 సార్లు చేసినా కూడా ఇది అనేది కాదు. ఇది మళ్ళా అంతిమంగా సవరణ జరగాల్సింది కేంద్రంలో పార్లమెంట్లో కాబట్టి ఆ పార్లమెంట్లో అయ్యేంత వరకు అమలు కాదు. ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది బీజేపీ అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది, డిప్యూటీ సీఎం కూడా మాట్లాడారు. రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది బీజేపీ ఎప్పుడు కాదు. బీజేపీ నిజాయితీని, బీజేపీ సిద్ధుస్తుంది ఎవరు శంకించడానికి వీలు లేదు. ఇంకా నేను చాలాసార్లు ఇప్పటికే చెప్పున్నా, 27 మంది ఓబీసీ మంత్రులు ఇచ్చినటువంటి చరిత్ర బీజేపీదే. స్వయంగా ఒక ఓబీసీ ప్రధానమంత్రి చేసిన ఘనత కూడా బీజేపీదే. స్వయంగా ఈ దేశ బిఫోర్ ఇండిపెండెన్స్ జనగణన జరిగింది, ఈ కులగణన జరిగింది. ఇవాళ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 79 సంవత్సరాల తర్వాత మోడీ గారు స్వయంగా ఈ వర్గాల యొక్క అన్ని స్థితిగతులు తెలుసుకోవాల్సి అక్కడ ఉందని చెప్పి ఇలా కమిషన్ వేసిండు. గది మా కమిట్మెంట్. భారతీయ జనతా పార్టీని ఎవరు కూడా ఆక్షేపించలేరు, తప్పు పట్టలేరు. మీరు ముందే చెప్పారు జెడ్పీటీసీ ఎన్నికలు డబ్బులు పోవద్దనేసి, అదే జరిగిందంటారా? తెలంగాణ 42% రిజర్వేషన్ కావాలని చెప్పి తెలంగాణలో బీసీ అంతా కూడా ఉద్యమాలు చేస్తారు. ఆ ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. అది అమలు కావాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. చట్ట సభలలో ఇవాళ రాష్ట్ర ప్రజాసభల్లో ఒకనాడు ఒక నిజాయితీ డబ్బులు మద్యం ప్రలోభాలు అక్రమాలు దుర్మార్గాలు రాజ్యం వెళ్తున్న సందర్భంలో బీసీలుగా ఉన్న వాళ్ళు కాంప్లీట్ కాలేకపోతారు. అందువల్ల 79 సంవత్సరాల తర్వాత కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కానప్పుడు మేము ఎప్పుడు పైకి వస్తాము, మాకు ఎప్పుడు రాజ్యాధికారం వస్తుంది, మా బాధలు పరిష్కరించుకునేటువంటి సందర్భం ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు బాధపడతాము. కాబట్టి ఇవాళ చట్ట సభలలో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. దాన్ని కూడా ఇవాళ అన్ని పార్టీలు ఆలోచించాల్సి అక్కడ. సో మరి బీసీ రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు ఎంతలా పాటు పడుతున్నా కానీ ఎందుకు రావట్లేదు, అమలు అవ్వట్లేదు అని నేను చాలాసార్లు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేను హామీ ఇచ్చిన కాబట్టి అమలు చేయడం అనేది కాకుండా మీరు తప్పకుండా దాన్ని సమగ్రంగా తమిళనాడు ఏం చేసిందో దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా రాజ్యాంగం కూడా దాన్ని అడ్డుకునే ప్రసక్తి లేదు, కోర్టులలో కొట్టుకుపోయే ప్రసక్తి అంతకంటే కూడా లేదు. తప్పకుండా అమలై తీరుతుందని చెప్పి ఎంత తప్పుడు సమాచారం అండి. ఈ బీసీ రిజర్వేషన్ల మీద చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, అసెంబ్లీకి ఉండదు. నీ కోరిక ఉంటుందని నువ్వు తీర్మానం చేయొచ్చు, కానీ అంత మాత్రం చట్టం కాదు. గవర్నర్లలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు మాత్రమే. ఇలా గవర్నర్ గారు తప్పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏమనుకుంటున్నారు అంటే చట్టాలు అర్థం కాదు, సిస్టమ్ అర్థం కాదు అనుకుంటున్నారు. చట్టం స్పష్టంగా చెప్తుంది, రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు రాస్తారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు ఇలా రాష్ట్రపతి గారు. ఈ చట్టాలను అమలు చేసేవాళ్ళు ప్రభుత్వాలు. ఎక్కడైనా అమలుకు తప్పుదోవ పడితే కాపాడేవాళ్ళు, అడ్డుకునేవాళ్ళు, నిలువరించేవాళ్ళు, దాన్ని సరిచేసేవాళ్ళు కోర్టు. ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ గవర్నర్ గారు అడ్డుకుంటాడు. ఎందుకు అడ్డుకుంటాడండి? నీకేం హక్కు ఉందని చెప్పి వచ్చేస్తావు. నీ కోరిక ఉండొచ్చు కానీ నువ్వు కాదు కదా పాస్ చేయాల్సింది. పార్లమెంట్ పాస్ చేయాలి, పార్లమెంట్లో పాస్ చేయాలి. కేంద్రంలో అడ్డుకుంటున్నారనేది మేము అంటున్నాం, మొదటి నుంచి అంటున్నాం. నేను మొదటి నుంచే చెప్తాను, ఇది ఏదో మతపరమైన రిజర్వేషన్ల గురించి మేము మాట్లాడతలేము. అసలు అవగాహన లేదు వాళ్ళకి.
ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ ఎట్లా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఏబీసీల కేటగిరీ బీసీలలో ఎట్లా ఉన్నది, ఇలా ముస్లింలలో రిజర్వేషన్ ఎట్లా ఉన్నాయి, ముస్లింలలో కులాలు ఉన్నాయా లేదా, పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలకి నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి, వృత్తులు ఉన్నాయి. మీరు మర్చిపోతున్నారు. ముస్లింలంతా ఒకటి కాదు, పఠాన్లు వేరు, సయ్యదులు వేరు, ఇవాళ పస్మందా ముస్లింలు వేరు. చాలామందికి అర్థమైతే లేదు. దూదేకుల, పింజారి, తుర్కకాశీ ఇవన్నీ కూడా బీసీ బి గ్రూపులో ఇప్పటికే రిజర్వేషన్ అమలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ముస్లింలలో కూడా సెలూన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా లాండ్రీ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా పేదలు ఉన్నారు. మేము దానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్రాలు అమలవుతున్నాయి. ఎవరు చెప్పింది కదా, అన్ని రాష్ట్రాలు అమలవుతున్నాయి. కాబట్టి తప్పుదో పట్టిస్తున్నారు, తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మసిపూసి మాడికాయ ప్రయత్నం చేస్తున్నారు, డ్రామా కంపెనీలు ఆడుతున్నారు. డ్రామా మాటలు బంద్ చేసి నిజమేందో చెప్పే ప్రయత్నం చేయండి. మేము ఎక్కడ కూడా ముస్లింలు ఆల్రెడీ రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మేము రాజశేఖర్ అప్పుడు కూడా చెప్పినాం. మరి ఇప్పుడు బీసీలలో 70% మంది ముస్లింలు ఉన్నప్పుడు, బీసీలలో ముస్లిం పాపులేషన్లో 70% ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకని చెప్పి మేము అడిగినాం. ఇవాళ ఓట్ల కోసం, సీట్ల కోసం పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయకండి, ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయొద్దని చెప్పి మరొకసారి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పకుండా మీరు అనుకుంటున్నారు దీని మీద సమగ్రమైన డిబేట్ జరుగుతుంది. ఓబీసీలలో కూడా అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు డిబేట్ పెడతారు. ఇవాళ వచ్చింది తెలంగాణ సమాజంలో 79 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఇవాళ ఓబీసీ వర్గాల ప్రజలు ఇవాళ చైతన్యవంతమైన వాళ్ళు ఇవాళ డిబేట్ చేస్తున్నారు. మా హక్కు మాకు కావాలంటున్నారు. తెలంగాణలో ఏ సామాజిక ఉద్యమాలకైనా కేంద్ర బిందువు తెలంగాణ కాబట్టి దీన్ని ఆపగలిగే శక్తి, దీన్ని డ్రామా చేసేటువంటి శక్తి ఎవరికి ఉండదు. సార్ తెలంగాణ రానా ముందుకు రానా కూర్చో. ఒక ఫోటో తీయండి, ఆయన ఫోటో తీసి బ్యాక్ 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 బ్యాక్. ఇప్పుడు ఉండండి. కార్మికులు ఉన్నారు, కార్మికుల దగ్గరికి వెళ్ళి వస్తారు. 200 మంది ఉన్నారు. అందరూ కూర్చోండి.
अरे अन्ना लोगों
తర్వాత చూసుకోవడమ్మా మీరు తర్వాత లేదు ఇప్పుడు లేదు రిటర్న్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు మా ఎంప్లాయీస్ పోతున్నారు. ఆగొద్దు ఆగొద్దు చలో చలో టైం చాలా ఉంటుంది కొద్దిగా సైడ్ ప్లీజ్ కొద్దిగా బ్యాక్ నీకు ఇప్పిస్తా కదా బై బై
ఆటోలో ఉంది ఇది ఆటోలో కార్మికులందరూ ముందుకు రావాలి. కార్మికులంతా ముందుకు రావాలి. మీ వెనకాల స్టాఫ్ ని రానియండి అన్న, మీరు స్టాఫ్ ని కూడా రానివ్వండి. లేడీస్ అందరు ఇక్కడ సైడ్ రండి. సార్ వాళ్ళు అక్క మీరంతా ముందుకు రండి. సార్ మీరు ఇక్కడ రండి, మీరు ఇక్కడ రండి, మీరు అక్కడికి వెళ్ళి మీరు కూడా ఒక్క నిమిషం మీరందరూ రండి. ప్లీజ్
అన్న కనిపిస్తలేడు కాదు తెలంగాణ ఉద్యమంలో మన గేట్ ముందు కూర్చోడు కాబట్టి మనం ప్రేమతో అక్కడ ఎంతో కార్యక్రమం ఉన్న కంట్రోల్ డిపోకి అన్న రావడం జరిగింది. సైలెన్స్ ప్లీజ్. మన తెలంగాణ జేఏసీ బీసీ జేఏసీ కూడా ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం కాబట్టి మనకు సంఘీభావం తెలపడానికి మన ఎంపీ గారు రావడం జరిగింది. దయచేసి అన్న ప్రసంగిస్తారు, నిశ్శబ్దం పాటించండి ప్లీజ్. సిస్టమ్ బాగుంటుంది. సైలెన్స్ అంటే సైలెన్స్ ఉంటుంది. సైలెన్స్ ప్లీజ్. నా భుజం మీద పెట్టుకో, షోల్డర్ మీద పెట్టుకో, అట్లా పెట్టుకో. మనలో మనం అడ్జస్ట్ అవ్వకపోతే సైలెంట్ ఉండండి, పక్కన ఎవరు మాట్లాడకండి. అన్న మాట్లాడేటప్పుడు కంట్రోల్ డిపో కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు. మీకు గొప్ప చరిత్ర ఉంది. ఆర్టీసీ కార్మికులుగా అనేక సమరశీల పోరాటాలకు నాయకత్వం వహించింది ఆర్టీసీ కార్మికులు. మీ పోరాటాలకు కొన్నిసార్లు దబాయింపులు వచ్చినప్పటికి కూడా, కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికి కూడా, అనేక మంది హక్కుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టినప్పుడు కూడా జడవకుండా వెరవకుండా అంతిమ ఆశయాన్ని ముద్దాడినటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. మీకు తెలుసు, ఆర్టీసీ కార్మికులు చివరికి ప్రభుత్వాల మెడలు వంచి ఇవాళ మీ కొంత హక్కులు సాధించుకున్నారు. అట్లాంటి ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో నాకు ఇప్పటికి గుర్తు, దసరా పండుగ అంటే ఆర్టీసీ కూడా పండుగ. దాదాపుగా ఒక్క నెలలోనే ఆర్టీసీకి అనేక కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే సందర్భంలో కూడా మాకు మా జీతభత్యాల కంటే, మాకు మా పండుగల కంటే కూడా తెలంగాణ రావడమే ముఖ్యమని చెప్పి జబ్ తక్ తెలంగాణ నహీ ఆయేగా తబ్ తక్ బస్ పయా నహీ చలేగా అనే నినాదాలతోటి ఉద్యమాలు చేసిన వాళ్ళు మీరు. ఇవాళ మళ్ళీ ఎందుకు వచ్చింది ఇది? 79 ఏళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు. కానీ ఇప్పటి వరకు 85% ఉన్న అణగారిన వర్గాల ప్రజలు, ఇక్కడ ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా ఉన్నటువంటి, మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రజలు 80 చెప్పి నేను చెప్పట్లే, అనేక మంది నాయకులు చెప్పిండ్రు తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు. ఇవాళ సమాజంలో అనేక వృత్తులలో ఇవాళ సమాజ నిర్మాణానికి భాగం పంచుకున్నటువంటి ఈ జాతులు, ఈ కులాలు ఇవాళ ఒక్కనాడు కూడా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయిండు. ఇతర పార్టీల దగ్గర మోకలిల్లడం, బిచ్చమెత్తినట్టుగా అడుక్కోవడం తప్ప మాకు 3 ఇస్తారా, 4 ఇస్తారా, 5 ఇస్తారా అని చెప్పి అడుక్కునే కాడనే ఉన్నారు తప్ప ఆదేశించకాడే ఎప్పుడు కూడా బీసీలుగా లేరు. మొన్న 42% గ్రామాలలో వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు డబ్బులు మద్యం ప్రలోభాలతో తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు వెనుకబడిపోతున్నారు. 42% సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జిల్లా పరిషత్తులలో, మండల పరిషత్తులలో ఏ రిజర్వేషన్ల కోసమైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట అమలు కాకపోవడం వల్ల ఆక్రోశించి ఇంకా మేము మీ మీద డిపెండ్ కాము, ఈ అబద్ధాల మాటలు మేము నమ్మే పరిస్థితి లేము, ఈనాటికైనా మేము మా హక్కులు సాధించుకోవాలని చెప్పి వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ స్థాయి వరకు వాళ్ళే జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జేఏసీలకు శ్రీకారం చుట్టిందో ఇవాళ ఓబీసీల రిజర్వేషన్ల కోసం కూడా, ఓబీసీల హక్కుల కోసం కూడా వాళ్ళే
వాళ్ళే ఇలా స్వయంగా ఇలా జేఏసీలకు ఏర్పాటు చేసుకొని ఈ బంద్కు పిలిపించింది. సరే, తెలంగాణ నుండి ఓబీసీల అంతరంగం, ఓబీసీల సైకాలజీ, ఓబీసీల యొక్క చైతన్యాన్ని అర్థం చేసుకున్న పార్టీలు అన్నిటికన్నీ మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇవాళ అనివార్యమైన పరిస్థితిలో ఇవాళ మనం ముందుకు పోతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఇలా బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో మీరు ఎట్లయితే మీ ఆశయాన్ని ముద్దాడేదాకా ఉద్యమాలు జరిగినాయో, తెలంగాణ వచ్చేంత వరకు ఎట్లయితే మనం సమరశీల పోరాటాలు చేసామో, ఇలా బీసీల పరంగా వాళ్ళ రిజర్వేషన్లు, వాళ్ళ హక్కులు ఈ అడుక్కునే కాడ కాదు, మేము సాధించే కాడ ఉండాలని చెప్పే ఈ పోరాటం కూడా తప్పకుండా సఫలమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఊరుకునేంతసేపు ఊరుకుంటారు, కానీ వాళ్ళు ఒకసారి తిరుగుబాటు చేసి మొదలైతే, ప్రశ్నించడం మొదలైతే దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మాకు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలి, అడుక్కునే కాడ ఉండద్దు, ఆదేశించే కాడ ఉండాలి, మా ప్రజల బతుకులు బాగు చేసుకోవాలి, మా సమాజాన్ని బాగు చేసుకోవాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పంలో భాగమే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బంద్. కాబట్టి ఆ బంద్లో మీరు మద్దతు ఇస్తున్నందుకు, మీరు పాల్గొన్నందుకు మీ అందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో అందరం ఐక్యమత్యంతో మరింత అకుంఠిత దీక్షతో పోరాటం చేద్దామని చెప్పి, ఈ ఆశయాన్ని సాధించుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, భారత్ మాతాకి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. సైడ్ ఇవ్వండి ప్లీజ్. ఆర్టీసీ కార్మికులు దయచేసి మీరందరూ ముందుకు రావాలి. మీడియా మిత్రులు అసలు ప్రభుత్వం వచ్చినా ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది సార్. ఇండియాలో పెడితే మా
ఏ టైం అన్నా జేబీఎస్ అంటే అన్నీ వస్తుంది. తెలంగాణ జేసీ మా కార్మికులకైతే అన్నీ చలో థ్యాంక్ యూ సార్. సైడ్ మంచి ఇట్లా కొంచెం మార్చలేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్చి తీసుకోండి బాబా ఫోటో మేము ఇస్తాం. ఆ ఫోటో ఆర్చి ఇది కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోండి. అన్నా నడవాలి సోదరులారా
మనం ముందుకు పోవాలి. ఇక్కడ నుంచి ఇది వస్తుంది చూడు, ఇక్కడ వేసుకుంటే వస్తుంది, తీసుకోండి. దేశంలో మొట్టమొదటి ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ కోవింద్ గారు ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి గారు, ఒక ఆదివాసీ అడిబిడ్డ మురుము దేశానికి రాష్ట్రపతి గారు జరిగింది. మొన్న స్వయంగా ప్రధానమంత్రి గారు ఎంపీ స్టేడియం వారు ప్రకటన చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాలేకపోయింది. మీరు మాకు మద్దతు ఇవ్వండి, మీరు తప్పకుండా మీకు ముఖ్యమంత్రి చేస్తారు. అంత కమిట్మెంట్తో ఉంది కాబట్టి రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు రాష్ట్రంలో మీరు పద్ధతి ప్రకారం పంపండి, తప్పకుండా ఆమోదించలేదు. ఇవాళ వీళ్ళతో చెలగాట మాట ప్రయత్నం చేయాలి. ఆత్మగౌరవంతో సెంటిమెంట్స్తో ఆడుకోవచ్చు. ఇక్కడ ఒప్పుకున్నారు కానీ అక్కడ పార్లమెంట్ ఒప్పుకోలేదు. ఆయన నువ్వు అద్దెచ్చుకోవాలి ఈవినింగ్ 5 వరకు